హాయ్ గైస్, వీడియో నేను మీకు యూట్యూబ్ క్రియేట్ యాప్ని యూజ్ చేసుకొని వీడియోస్ అలా ఎడిటింగ్ చేయాలి చెప్తాను. అయితే ఇక్కడైతే ఏ సంబంధించిన టూల్స్ అయితే ఉన్నాయి మీకు స్క్రీన్ పైన, వాటి గురించి అయితే వేరే వీడియోలో చెప్తాను పార్ట్ 2 ట్యూటోరియల్లో. ఫస్ట్ అయితే మనము న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. నా దగ్గర అయితే వీడియో ఫుటేజ్ అయితే లేదు కాబట్టి ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేశాను. మీకు అయితే ప్రివ్యూ అనమాట, సారీ. ఓకే, ఇక్కడైతే ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది. మనకి హోమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. క్లిక్ చేస్తే 3 డాట్స్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు రేషియో అయితే చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, ఇంకా కట్ చేసుకోవచ్చు. కటింగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైన పార్ట్ని డిలీట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అండు చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఇదంటే మనం ఇంకొక వీడియోని కానీ ఇమేజ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఓవర్లే అంటే మీరు వీడియోలో మాట్లాడేటప్పుడు బీరోల్స్ అయితే యాడ్ చేస్తారు కదా. లైక్ నేను సపోజ్ నేనైతే కైన్ మాస్టర్ యాప్ గురించి మాట్లాడాను అనుకోండి వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్లో, అప్పుడు కైన్ మాస్టర్ లోగోని అయితే నేను యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని ఇంకా మీరు వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే బీరోల్స్ లాగా అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్లో మీకు ప్లెయిన్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ప్లెయిన్ టెక్స్ట్ యాడ్ చేద్దాం. హాయ్ అని యాడ్ చేస్తాం. ఇలా మీకైతే వస్తుంది. మీకైతే ఎడిట్ అంటే మీరు పెన్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడైతే మీరు మార్చుకోవచ్చు. టెక్స్ట్ని కట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని స్టైల్ మార్చుకోవచ్చు. అంటే సైజు మీరు అప్ టు 144 దాకా పెట్టుకోవచ్చు. ఓకే, ఫాంట్ మీరు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదైతే నాకైతే కాంట్ ఫైండ్ ఎనీ ఫాంట్స్, అంటే నేనైతే ఇంటర్నెట్ అయితే ఆన్ చేయలేదు కాబట్టి నాకైతే రావట్లేదు. నెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ నుండి టెక్స్ట్ ఓపాసిటీని కూడా ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ అని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. రేడియస్ కూడా ఉంటుంది, మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు. అయితే రన్ అయితే పెడుతున్నాను. ఫార్మాట్ మీకు ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఇది మనకి స్లాంట్గా ఉండాలా, అండర్లైన్ రావాలా, బోల్డ్ రావాలా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అవుట్లైన్ మీరు అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు. దీనికి థిక్నెస్ అంటే చుట్టూ అది ఉంటుంది కదా, దాని సైజ్ ఉంటుంది కదా, అదనమాట. నెక్స్ట్ షాడోని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ షాడోనా ఏదైనా సరే, హార్డ్ సాఫ్ట్ 2 టైప్స్ ఉంటాయి, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ యానిమేషన్స్. మీకు స్టార్టింగ్ యానిమేషన్ ఏం రావాలి, డిజాల్వ్ ఇలా వస్తుంది. ఫినిష్ యానిమేషన్ మళ్ళీ డిజాల్వ్ ఇచ్చేసాను. ఇలా ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ వేలో వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ రొటేట్ అంటే మనం రొటేట్ చేసుకోవచ్చు. అటు ఇటు ఒకసారి ఆగండి. ఓకే, ఇప్పుడు రొటేట్ అటు ఇటు. ఓకే, ఇలా మీరు నచ్చిన సైడ్ రొటేట్ చేసుకోవడానికి బార్ అయితే యూజ్ అవుతుంది. మీకు ఒక సర్టెన్ డైరెక్షన్ అంటే ఫ్లిప్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా మ్యూజిక్స్ ఉంటాయి, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మన దగ్గర మనము రికార్డ్ చేసుకున్న మ్యూజిక్స్ అని ఎవరి మ్యూజిక్లో ఉంటాయి. జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్, వీటిని యూజ్ చేసుకొని మనం అయితే ఇమేజెస్ని వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. వీటి గురించి అయితే పార్ట్ 2 ట్యూటోరియల్ అయితే చెప్తాను. స్టిక్కర్స్ కూడా సేమ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ని ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, చూద్దాం. నేను లైక్ బటన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది నేను డిలీట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసి నాకైతే సెలెక్ట్ అవ్వట్లేదు, నేను మళ్ళీ చేస్తాను. లాస్ట్లో పెట్టాం కాబట్టి కర్సర్ అంత చిన్నగా వస్తుంది. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూసారా మీకు ఏ విధంగా వస్తుంది. దీనికి కూడా సేమ్ అంతే యానిమేషన్ ఉంటుంది, స్టార్ట్ ఫినిష్. ఇంకా మీరు రీప్లేస్ చేసుకుంటే క్లిక్ చేసి మీరు ఇంకొక స్టిక్కర్ని దీని ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. రొటేషన్ కూడా మీకు చెప్పాను ఇందాక, డిలీట్ డూప్లికేట్ అనేది కామన్గా అయితే ఉంటాయి ప్రతి లేయర్కి కూడా. నెక్స్ట్
వాయిస్ ఓవర్ క్లిక్ చేసి మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు వీడియోకి. క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్షన్స్ ఏంటంటే నెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేసి మీకు ప్రాసెస్ అయితే వస్తుంది. సోర్స్ సౌండ్ ఫ్రమ్ వీడియో అని క్లిక్ చేశాను అంటే ఎక్కడిని ఏ వాయిస్కి మేము క్యాప్షన్స్ ఇవ్వాలని అయితే అడుగుతుంది. ఇంకా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, స్పోకెన్ లాంగ్వేజ్, ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ ఏం కావాలని అడుగుతుంది. ఇంగ్లీష్ పెట్టి క్రియేట్ చేస్తే మీకు అయితే క్రియేటింగ్ అయితే అవుతుంది. నాకైతే ఇక్కడ వీడియోలో వాయిస్ ఓవర్ లేదు కాబట్టి ఇదైతే ప్రాసెస్ అయితే రాలేదు నాకైతే. తీస్తాను. ఓకే, ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా, అంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఒకసారి ఆగని చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా వస్తూ ఉంటుంది, వీడియో సైజ్ అనేది ఫిట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్వాస్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళేసి మనం ఏదైనా కలర్ యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్కి. ఓకేనా, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ రేషియో ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోకి ప్రాపర్టీస్ ఉంటాయి. సిజర్ టూల్ నాకు చెప్పాను నేను మీకు. కటింగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, యాడ్ చేసుకోవచ్చు మీరు. కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి మీకు. ఓపాసిటీ కూడా ఉంటుంది లాస్ట్లో. టింట్ అని చాలా అయితే ఉంటాయి అన్నమాట. మీరైతే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు మీ వీడియోకి. కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్, ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా కట్అవుట్ చేస్తుంది. ఇది క్రోమాకి ఏంటంటే మీకు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఇది ఇంటెన్సిటీ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ట్రాన్సిషన్స్, మీరు కట్ చేసినప్పుడు చిన్న సింబల్ అయితే వస్తుంది, చూపిస్తాను చూడండి. ఇక మనం ట్రాన్సిషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ రొటేట్, ఇందాక చెప్పాను మీకు, రొటేట్ అయితే చేసుకోవచ్చు. రీప్లేస్, ఇంకో లేయర్తో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. రీఅరేంజ్ అయితే ఉంటుంది, అంటే మనం ఈ క్లిప్ని తీసుకొని ఇలా తీసుకోవచ్చు. ఈ క్లిప్ని ఇలా నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీఅరేంజ్, డిలీట్, డూప్లికేట్ అయితే ప్రతి లేయర్కి అయితే ఉంటాయి కాబట్టి అంతే. కానీ అండు రీడియో అయితే ఉంటాయి. సో బాయ్ గైస్, వీడియోకి ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్.